ఒకసారి క్లిప్ చెక్ చేయండి. Hope I'm walking, make the ground shake, step the motherfucker my One take a knock bitch with a blunt 3-2. deep pipe and nobody got an option. సో ఇలాంటి వీడియోస్ క్యాప్కట్ యూస్ చేసుకోకుండా బట్ మనకు ఇండియాలో దొరికే ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ దొరికే అప్లికేషన్స్తో ఎలా ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిన్ టు పిన్ మీకైతే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కన ఇమేజ్ మీకు వీడియో అయితే ప్లే చేస్తాను, లైక్ ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ముందుగా అయితే ఈ వీడియోని ఎడిట్ చేయడానికి మనకు ఇన్స్టా ఎడిట్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇన్స్టా ఎడిట్స్ ఇది బోత్ ఐఓఎస్లో ఆండ్రాయిడ్లో అవైలబిలిటీ ఉంటుంది, అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కదా ఇన్స్టా ఎడిట్స్ అని చెప్పి అదనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత దీని యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇంట్లో మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకుని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో ఆ ప్లస్ బటన్ అయితే మనం క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అందులో మన ఫోటోస్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఏ వీడియో అయితే మనం ఇప్పుడు చేయాలనుకుంటామో ఆ వీడియోని అయితే ముందుగా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుందాము. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మనకు యాడ్ బటన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వీడియో అయితే లోడ్ అయిపోతుంది అనమాట. సో అప్లికేషన్ లోపల యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే కంప్లీట్ రా వీడియో. ఎక్కడ కూడా మీకు ఆ ఎఫెక్ట్ అయితే లేదు కదా, ఇలా చేతులు ఎత్తినప్పుడు పైకి నేమ్ రావడం అనేది. సో ఇది కంప్లీట్లీ రా వీడియో. సో మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తామో ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. సో మనం ఏదైతే వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో డూప్లికేట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డూప్లికేట్ ఇక్కడ ఉంది, చూసారు కదా డూప్లికేట్ అని చెప్పి. సో డూప్లికేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సేమ్ వీడియో డూప్లికేట్ అవుతుంది అనమాట. సో వన్స్ అది డూప్లికేట్ అయిన తర్వాత మనం దాన్ని ఓవర్లే చేసుకోవాలి. సో ఓవర్లే కూడా కిందనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఓవర్లే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఓవర్లే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మనకు పైకి వెళ్తుంది, అంటే ఆ వీడియో టాప్ ఆఫ్ ద పైకి వెళ్తుంది అనమాట. సో వన్స్ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత దాన్ని సేమ్ ప్యారలల్గా అయితే మనం పెట్టుకోవాలన్నమాట. రెండు వీడియోస్ని ప్యారలల్గా పెట్టుకోవాలి. సో వన్స్ మనం ప్యారలల్గా పెట్టుకున్న తర్వాత అసలైన సినిమా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఏదైతే ఓవర్లే చేసామో ఆ వీడియోని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఒకటి కట్అవుట్ ఆప్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కట్అవుట్ అని చెప్పి. సో అక్కడ చూసిన కదా, ఆ కట్అవుట్ పైన క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, ఆటో అండ్ కస్టమ్. మనమైతే కస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాము. సో వన్స్ కస్టమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ మాన్యువల్ ఉంది కదా, సెలెక్ట్ మాన్యువల్ పైన క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ మాన్యువల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అని చెప్పి. సో ప్లస్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ప్లస్ క్లిక్ చేస్తే మీకు ఏ ఆబ్జెక్ట్ అయితే కావాలో, సో ఇప్పుడు మనకు రా ఫుటేజ్ ఉంది, అందులో మనకు మనిషి కావాలి, అలాగే కింద ఉన్న కొండలన్నీ కూడా కావాలి. సో అవి కావాలనుకున్నప్పుడు మనం వాటిపైన ప్లస్ క్లిక్ చేయాలన్నమాట. మనకు ఏ ఆబ్జెక్ట్ అయితే వద్దో దానిపైన మనం మైనస్ అనేది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ నేను మిడిల్లో పెట్టాను అనమాట లైన్ అనేది, ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం కరెక్ట్గా తీసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ప్లస్ యూస్ చేసుకొని ఫస్ట్ మనకి మనిషి కావాలి అక్కడ. సో మనిషి పైన ప్లస్ క్లిక్ చేశాను, చూస్తున్నారు కదా మొత్తం కూడా ప్రాసెస్ అవుతూ వస్తుందన్నమాట. అంటే ఇది మెటా యూస్ చేసుకొని మొత్తం కూడా ప్రాసెస్ అవుతుంది. సో వన్స్ అది హైలైట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లస్ క్లిక్ చేస్తాను పక్కన కొండల పైన. ఆ కొండలు కూడా మనకు ఈ వీడియోలో కావాలి కాబట్టి. సో ఇప్పుడు చూసారు కదా మొత్తం అంతా కూడా మనకు హైలైట్ అయిపోయింది ఆ ఏరియా అంతా కూడా. నెక్స్ట్ ఇంకో ప్లస్ కూడా క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఇంకా క్లియర్ విజిబిలిటీ కోసం అని చెప్పేసి. ఇప్పుడైతే మైనస్ అయితే క్లిక్ చేస్తాను, ఎందుకంటే మైనస్ క్లిక్ చేస్తే ఏంటంటే మనకు ఆ పార్ట్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆకాశం అనేది అవసరం లేదు, మనకి ఓన్లీ కింద పార్ట్ వరకు మాత్రమే కావాలి. సో ఓన్లీ ఆ కింద పార్ట్ యూస్ చేసుకొని మనము దీన్ని ఎలా ఎడిట్ చేస్తామో కంప్లీట్గా అయితే ఈ డీటెయిల్ ఉంటుంది, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ప్యాంట్ కింద కూడా నేనైతే ప్లస్ క్లిక్ చేశాను, ఎందుకంటే ఆ ప్యాంట్ కూడా మనకు కావాలి కాబట్టి, ఎందుకంటే అది పోయింది కాబట్టి. సో ఈ విధంగా మనం క్లిక్ చేసుకున్న తర్వాత పక్కన ట్రాకింగ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఇన్స్టా ఎడిట్స్ కాబట్టి, సో ఈ మెటా మొత్తం కూడా ఆ వీడియో మొత్తాన్ని ప్రాసెస్ చేసి మనకైతే డిస్ప్లే చూపించేస్తుంది ఇక్కడ. సో ఏ విధంగా వస్తుంది నెక్స్ట్ వీడియో అనేది. సో ఆ ప్రాసెస్ అవుతుంది, చూస్తున్నాను కదా ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది కదా, సో ఆ గ్రీన్ లైన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే మనకైతే వీడియో అయితే ప్రాసెస్ అయింది అని అర్థము. అంటే ఇది ఒక జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే, ఇంకా వీడియో అయితే కంప్లీట్లీ అయిపోలేదు. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. యాక్చువల్లీ మనం నెట్వర్క్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట, నెట్వర్క్ కూడా దీనికి కొంచెం అవసరం ఉంటుంది. సో మీరైతే కొంచెం మంచి నెట్వర్క్ ఏరియాలో ఉండేటట్టు చూసుకోండి. ఒక్కొక్కసారి అయితే నెట్వర్క్ లేకపోయినా కానీ పనిచేస్తుంది. మేబీ నేనైతే నెట్వర్క్ ఇష్యూ అని చెప్పి నేను అనుకుంటున్నాను, లేకపోతే మేబీ ఏమన్నా ఈ వీడియో ఇష్యూ అని చెప్పి కూడా అనుకోవచ్చు, కొంచెం లెంగ్తీ వీడియో ఉంది కాబట్టి. సో చూస్తున్నాను కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక జస్ట్ 10% వస్తే మ్యాక్సిమం అయితే అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్ అంతే, మీరు చూసారు కదా 11 సెకండ్స్ వీడియో అయితే 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే, జస్ట్ ఇంకా కొంచెం ఉంది. సో ఇది ఇది అయిపోతే మనకైతే ఆ వీడియో అయితే రెడీ అయినట్టు అనమాట. మీరు యూజువల్గా ఏ అప్లికేషన్ యూస్ చేస్తారో ఎడిట్ చేసుకోవడానికి అయితే ఒకసారి కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం డన్ మీద క్లిక్ చేసుకుందాము. సో వన్స్ డన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా హైలైట్ అయింది కదా, ఆ పార్ట్ మాత్రమే మనకు ఉంటుంది. పైన ఓవర్లే చేసిన దాంట్లో పైన ఆకాశం పార్ట్ అయితే ఉండదు అనమాట, మీరు మొత్తం కూడా చెక్ చేయొచ్చు. అందుకే అది ఇంకా హైలైట్ అయ్యే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి.
సో టెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి కూడా కింద ఆప్షన్ ఉంటుంది. సో ముందుగా అయితే ఇది ఎలా వర్క్ అయింది, మనం ఓవర్లే చేసాము, తర్వాత దాన్ని మనము కట్అవుట్ చేసాము అని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను మొత్తం కూడా ఇట్లా స్క్రోల్ చేసి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి కింద మనకు లాస్ట్లో ఒక యారో కీ ఉందన్నమాట. చూస్తున్నాం కదా మనకు లెఫ్ట్ సైడ్ ఆ యారో కీ పైన క్లిక్ చేస్తే మనకు కింద టెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ ఏ అని కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అయితే మనం రాసుకోవచ్చు. సో అక్కడ వేరే టెక్స్ట్ ఉంది, మనం ఇందులో హిమాలయస్ అని చెప్పేసి అయితే మనమైతే ఈ వీడియో అయితే ఎడిట్ చేద్దాము. సో చూస్తున్నాం కదా అన్ని అప్పర్ కేస్లో ఇస్తున్నాను, మీ ఇష్టం అండి, మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఎడిటింగ్ కోసం అని చెప్పేసి నేను హిమాలయస్ అయితే ఇచ్చాను. అలానే మీకు ఫార్మాట్ ఎలా కావాలి, లైక్ ఏ ఫార్మాట్లో కావాలి, క్లాసిక్ కావాలి, ఇట్లా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇంకా మీకు పైన కూడా చూసుకోవచ్చు, అన్ని ఫార్మాట్స్ ఉంటాయి. నేను కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్లీ వర్టికల్గా ఉండాలి కాబట్టి సో నేనైతే రొటేట్ చేశాను అన్నమాట దాని ఇమేజ్ని, అంటే ఆ టెక్స్ట్ని. సో రొటేట్ చేసిన తర్వాత దాని మొత్తాన్ని అయితే మనము ప్రొలాంగ్ చేసుకోవాలి, అప్ టు వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ప్రొలాంగ్ చేసుకుంటాం. ప్రొలాంగ్ చేసుకున్న తర్వాత మనకు టెక్స్ట్ ఎక్కడైతే అవసరమో అక్కడి వరకే ఉంచుకుందాం ఫస్ట్. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ అయితే మనమైతే రిమూవ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను దాని సైజ్ అయితే ముందుగా చెక్ చేసుకుంటాను, ఎంత సైజ్ కావాలి నాకు, లైక్ కొంచెం అయితే సరిపోతుందా, ఇంకా కొంచెం చిన్నగా ఉంటే సరిపోతుందని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినాను కదా నాకు కావాల్సిన సైజ్ నేను పెట్టుకున్నాను. ఇక్కడ ఓవర్లే ఉంది కదా ఆ ఆబ్జెక్ట్ ఉంది కదా, హిమాలయస్ అనే ఆబ్జెక్ట్ నేను పైకి మూవ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు కొంచెం 1 or 2 times చెక్ చేయండి. ఇందాక టెక్స్ట్ పైన ఉండింది, ఇప్పుడు దాన్ని కిందికి తీసుకొచ్చానమాట. మాన్యువల్గా ఇలా హోల్డ్ చేసి దాని కిందికి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే కిందికి వచ్చేస్తుంది. సో మనకు కరెక్ట్గా టెక్స్ట్ స్టార్ట్ అవ్వాల్సింది ఎప్పటి నుంచి, అతని చేతులు ఎప్పుడైతే ఇలా ఎత్తుతున్నాడో అక్కడి నుంచి అయితే మనకు టెక్స్ట్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో అక్కడికి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవడానికి దాని మీద క్లిక్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ కింద. ఆ స్ప్లిట్ పైన క్లిక్ చేసి రిమైనింగ్ దానికన్నా ముందున్న పార్ట్ అంతా డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తే చూస్తున్నాం కదా అక్కడి నుంచి మనకు ఆ టెక్స్ట్ అంతా కావాలన్నమాట. సో ముందుకైతే అక్కడ పెట్టుకొని పాయింటర్ని ఈ హిమాలయస్ అనే పార్ట్ ఉంది కదా దాని అంతా కూడా కిందికి తీసుకొచ్చేయాలి. ఎందుకంటే దానికంటే ముందు మనకు హిమాలయస్ అనేది కనిపించకూడదు అక్కడ. సో అతను వెళ్ళి ఎప్పుడైతే చేతులు పైకి ఎత్తుతాడో అప్పుడు మాత్రమే ఆ హిమాలయస్ అనే వర్డ్ ఉంది కదా అది స్లోగా పైకి రావాలి. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కిందికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో కీ ఫ్రేమ్ అనేది పైన ఉంది కదా అక్కడ ఎల్లో మార్క్లో చూపిస్తున్నాం కదా ఆ విధంగా అక్కడ యాడ్ చేసుకోవాలి. అలానే ఎండింగ్ అంటే కొంచెం స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి. ఎప్పటి వరకు అతను హ్యాండ్స్ మొత్తం పైకి ఎత్తే వరకు కూడా అది టెక్స్ట్ వచ్చేసాలి కంప్లీట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అదే కీ ఫ్రేమ్ పైన ఉండి మీరు ఇక్కడ మూవ్ చేయకూడదు అనమాట. ఆ టెక్స్ట్ని మీరు మీ ఫింగర్స్తో స్లోగా పైకి తీసుకురావండి. అలా మీరు మాన్యువల్గా డ్రాగ్ చేయాలి దాన్ని. సో అలా డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ మోషన్ ఎఫెక్ట్ ఫస్ట్ కీ ఫ్రేమ్ నుండి సెకండ్ కీ ఫ్రేమ్ వరకు మధ్యలో డ్యూరేషన్ ఉంటుంది కదా అది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆ ఎఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, వన్స్ టెక్స్ట్ పైకి వచ్చిన తర్వాత మీరు కొంచెం దాన్ని ఇలా జూమ్ చేయాలి. మనకు ఒక మోషన్ ఎఫెక్ట్ రావాలనుకున్నప్పుడు ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం జూమ్ పెంచండి. ఇట్లా కొంచెం జూమ్ చేశారంటే మీకు కొంచెం టెక్స్ట్ అనేది ఇట్లా ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి, మొత్తం అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి వీడియో చూద్దాము. వీడియో చూడడానికి కంప్లీట్లీ వీడియో ఇక్కడ ఆరో బటన్ కదా దాన్ని క్లిక్ చేస్తే Baby, you can see me in that come on spit. Ain't nobody safe, ain't nobody got a knife in my pocket. I need that fuel inside my rocket. Blast that. Deep pipe both from got an option. Cockpit. With a blunt 3, 2, 1. Walking, make the ground shake, step the motherfucker. వీడియో అయితే ఎలా వచ్చిందో సో కింద నుంచి అలా పైకి వచ్చేసి ఆ విధంగా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం 4Kలో కావాలంటే 4Kలో 2Kలో కావాలంటే 2Kలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలా 4K ఆప్షన్ చూస్ చేసుకొని మనమైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనము ఈ వీడియోస్ని క్యాప్కట్ యూస్ చేయకుండా మనకు ఏవైతే అప్లికేషన్స్ అవైలబిలిటీలో ఉంటాయో మన ఇండియాలో దొరికే అప్లికేషన్స్ లైక్ ఐఓఎస్లో కూడా అప్లికేషన్ అవైలబిలిటీలో ఉంది ఇన్స్టా ఎడిట్స్, అది ఇన్స్టాగ్రామ్ వాళ్ళది ఎడిట్ అప్లికేషన్ కూడా, అలానే మనకి ఆండ్రాయిడ్లో కూడా దొరుకుతుంది. మీరు ఇంకా క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో దానికోసం మళ్ళీ VPNs యూస్ చేసుకొని ఇదంతా కూడా అవసరం లేదు. సో సింపుల్గా నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి వీడియోస్ అయితే వస్తాయి ఎడిటింగ్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి ఒక షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేసుకున్నట్లయితే ఇంకా అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా అయితే వస్తాయి. ఇంకా ఇలా ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ అలాగే ఇంకొంచెం ఏదన్నా మంచి వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.